పశ్చిమ బెంగాల్లో రేపు రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగబోతుంది. మొదటి విడత పోలింగ్ ను విజయవంతంగా చేసిన ఈసీ రెండో దశ పోలింగ్ ను కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. రేపు రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. మొత్తం 1448 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 3,21,73,000 మంది ఓటర్స్ వారి భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. ఇందులో 1,64,35,627 మంది పురుషులు ఉండగా 1,57,37,418 మంది మహిళలు, 792 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఇక రెండో విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 41,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. అటు మొత్తంగా 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను నియమించింది. ఇక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. అత్యధికంగా కోల్కతాలో 273 కంపెనీల బలగాలను మోహరించింది. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కెమెరాస్తో కూడిన డ్రోన్స్ ను కూడా ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇక తొలి విడతలో రికార్డు స్థాయిలో 90% పైగా పోలింగ్ రికార్డైంది. దీంతో రేపు జరిగే రెండో విడతలోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.